హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు మౌనిక. వచ్చేసి ఎవరైనా నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దీస్ ఆర్ మై డైలీ వ్లాగ్స్. సో ఇవాళ నేను పొద్దున్నే లేచి కాఫీ తాగుతున్నా అనమాట. ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే ఐ డ్రింక్ ఘీ కాఫీ ఇన్ ద మార్నింగ్. ఇట్ ఈస్ వెరీ వెరీ గుడ్ ఫర్ యువర్ గట్. నేను నా ఇంత హెల్త్ కేర్ తీసుకుంటూ నా కొడుకుకి మాత్రం మ్యాగీ వేసి పెట్టిన. అండ్ ఐ థింక్ వీక్లీ ఒక్కసారి అడుగుతాడు అనుకుంటా వాడు. నేను అవి మోస్ట్లీ చెయ్యను. బట్ ఇంకా సమ్మర్ హాలిడేస్ కదా, నా వల్ల అవ్వట్లేదు అసలు హ్యాండిల్ చేయడం. సో చేస్తున్నా, లేకపోతే వాడు స్కూల్లోనే తింటాడనమాట బ్రేక్ఫాస్ట్. అండ్ ఇక్కడ చక్రి వర్క్ చేస్తున్నాడు అండ్ నాకు ప్రోటీన్ బార్ దొరికింది. సో సరే అని నాకు ప్రోటీన్ బార్ ఇచ్చిండు అనమాట. ఇది యోగా బార్ వాళ్ళ ప్రోటీన్ బార్. యా, బాగానే ఉండే. ఐ డోంట్ లైక్ ప్రోటీన్ బార్స్ అట్ ఆల్. నాకు ప్రోటీన్ పౌడర్ కూడా నచ్చదు. ఐఎమ్ స్టిల్ సర్చింగ్ ఫర్ రియలీ గుడ్ ప్రోటీన్ పౌడర్. హోల్ ట్రూత్ బాగుందని మీరు అందరు చెప్పారు. ఐ రియలీ హ్యావ్ టు వర్క్ ఆన్ దట్ అనమాట. ఎట్లా అది వాడాలి, అది ఎట్లా తెచ్చుకోవాలి అని. నేను ఒకటి చూసిన, మంచిగా చపాతీ పిండిలో కలుపుకోవచ్చు, కూరలలో వేసుకోవచ్చు అని. అదేదో బాగుంది అనిపించింది నాకు. నాకంటూ ఒక కూర తీసుకొని అందులో ఒక స్కూప్ వేసుకోవడం చాలా బెటర్ కదా అని ఇందులోకి ఇది వచ్చింది. ఇది వాళ్ళ అన్న నూడిల్స్ తింటుంటే వాడు ఏదో తినేస్తున్నాడు దీనికి చెప్పకుండా అన్నట్టు మా అంటది. అప్పటి వరకు మంచిగా బాదాం తింటుండే. ఆ బాదాంలు 2 కింద పడేసి వాడేదో తినేస్తున్నాడన్న ఆత్రంలో వచ్చింది. నాకు గుడి అని. సరే అని ఇంకా బాదాం నాకిచ్చేస్తే వాడు ఇట్లా జస్ట్ ఒక్క నూడిల్ అట్లా ఇచ్చిండనమాట. ఇంక అది తీసుకొని అది ఫుల్ ఖుష్ అయిపోతది ఇంకా. వావ్! నాకు గూడా ఇచ్చిండు అని. ఆ పడేసిన బాదాం నేను తింటున్నా. ఇట్లా తిని తిని లావైతున్నా నేను. అది తీసుకొని, ఇది తీసుకొని, వాడు తీసుకొని, అందరు తీసుకొని వదిలేయడము. ఎనీవేస్ నా డెస్క్ హాలత్ ఇట్లుందనమాట పని చేయకపోతే. సో ఇంకా ఇది వెంటనే ఫాస్ట్‌గా సార్ట్ ఔట్ చేసేసి హాయ్. సో ఐఎమ్ ఎడిటింగ్ అండ్ నేను సడన్గా రియలైజ్ అయింది ఏంటి అంటే, వీడియో ఇవాళ రెడీ అయిపోతుంది. ఐ కెన్ సెండ్ ఇట్ టు ద బ్రాండ్ ఫర్ అప్రూవల్, బట్ ఐ డోంట్ హ్యావ్ అ థంబ్నెయిల్. అండ్ చాలా బ్రాండ్స్ థంబ్నెయిల్ అడుగుతుంది అనమాట అప్రూవల్కి. సో నేను థంబ్నెయిల్స్ వేరే ఆమెకి ఇచ్చి చెప్పాలి. సో ఐ రియలీ హ్యావ్ టు గివ్ ఇట్ టు హర్. అండ్ నేను చాలా రోజులు అవుతుంది ల్యాప్టాప్ ఓపెన్ చేయక, బికాజ్ ఐ ఎడిట్ ఇన్ మై ఫోన్. సో నేను ఇప్పుడు ఏం చేయాలంటే, అంటే ఎవ్రీడే బ్లాగ్స్ నేను ఫోన్లో ఎడిట్ చేస్తున్నాను అనమాట. సో దట్ నేను కార్లో ఉన్నప్పుడైనా ఎక్కడున్నా ఎడిట్ చేయొచ్చు అని. సో వాట్ ఐమ్ గోయింగ్ టు డూ ఇస్ హ్యావ్ టు ట్రాన్స్ఫర్ ద ఫైల్స్ ఫ్రమ్ హియర్ టు హియర్ అండ్ దెన్ హ్యావ్ టు సెండ్ హర్ ఇదేంటి థంబ్నెయిల్కి ఇమేజెస్ అండ్ ఎవ్రీథింగ్. అమ్మా, సచ్ ఈజ్ లైఫ్. అసలు సడన్గా ఇట్ బికమ్స్ వెరీ వెరీ టఫ్. ఐ రియలీ హ్యావ్ టు పోస్ట్. ఇవాళ ఏం పోస్ట్ చేయాలి? రీల్ పోస్ట్ చేయాలి. అండ్ దే విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ కన్సర్న్స్ రిగార్డింగ్ ద రీల్ ఆల్సో. సో అట్లుంటుంది మనతో వర్క్ డే. ఇవాళ ఏం పనిలేదు కాబట్టి రైస్ వండి చికెన్ చేసేస్తే కర్రీస్ ఉన్నాయన్నమాట. సో అట్లా బచాయించిపోతాము. ఇంకా రాత్రి సంగతి రాత్రి చూసుకోవాలి. రేపు వీ హ్యావ్ టు గో సమ్వేర్. సో చూడాలి. చక్రి ఇప్పుడు మెట్రో వెళ్తాడు అనుకుంటా. దర్ ఇస్ లాట్ ఆఫ్ స్టఫ్ హ్యాపెనింగ్. 9:03 అవుతోంది అండ్ ఐ జస్ట్ ఫినిష్డ్ ఎడిటింగ్ అ లాంగ్ ఫార్మాట్ వీడియో. నా ఛానల్లో మన డైలీ వ్లాగ్స్ అయితే ఇంకా అవ్వలేదు. రోజు ఏదో ఒక ఫామ్‌లో ప్రోటీన్ తినడానికి ట్రై చేస్తున్నా నేను. సో ఎగ్స్ కుదిరితే మార్నింగ్ అండ్ నైట్, ఒకవేళ అప్పుడు కుదరకపోతే లైక్ చికెన్ అయితే ఆఫ్టర్నూన్ అని. నేను ఇది వండుదామని ఫిక్స్ అయినా అనమాట. మీకు క్లిర్ అని షార్క్ ట్యాంక్‌లో వచ్చింది, అది ఐడియా ఉందా ఒకసారి చెప్పండి? వాటి మ్యారినేడ్స్ ఉన్నాయన్నమాట నా దగ్గర. ఒకసారి ట్రై చేద్దామని తెప్పించిన. నాట్ వెరీ ఎఫెక్టివ్ యాజ్ ఐ వుడ్ సే, బట్ ఎమర్జెన్సీస్‌కి ఉంటే బావుంటది. ఇలా కంప్లీట్లీ వర్క్ డే నడుస్తుంది, నేను ఇంకా నాకు డెలివరబుల్స్ ఉన్నాయి, నేను అర్జెంట్‌గా ఎడిట్ చేయాలి అన్న టైంకి అలా ఏదన్నా ఉంటే బెటర్ అనమాట. ఇక్కడ నిలియా వచ్చింది. ఇంక అంతే. మీకు అనిపియొచ్చు ఏమంటారు, కేర్‌టేకర్ ఉన్నా ఎందుకు ప్రొడక్టివిటీ పెరగట్లే ఎక్కువ అని. ఎందుకంటే ఇందుకే. అది ఆమె దీని నుంచి తప్పించుకొని నా దగ్గరికి వచ్చేస్తుంటది, ఏడుస్తుంటది, అరుస్తుంటది, ఇట్లా చేస్తుంటదనమాట. సో అందుకని దానికి ఇట్లా కొంచెం ఏమంటారు, అటెన్షన్ ఇయ్యాలి మనము, లవ్ చేయాలి, కొంచెం ఇట్లా లాడ్ చేయాలనమాట. దానికోసం వస్తది. మళ్ళీ కొద్దిసేపు నా దగ్గర బోర్ కొట్టిన తర్వాత ఆమె దగ్గరికెళ్ళిపోతది. బట్ ఆ కొద్దిసేపట్లో నేను వేరే ఏ పని చేయలేను. అది ప్రాబ్లమ్. సో యాహ్! అదొచ్చింది కాసేపు. నేను జస్ట్ ఏం చెయ్యొద్దు. చికెన్ ఫ్రై చేయాలి. పప్పు అండ్ పచ్చి పులుసు మమ్మీ ఆల్రెడీ చేసింది. సో అది చేసేసేయాలి. అండ్ నాకెందుకో నా షోల్డర్స్ బాగా ప్రాబ్లమ్ ఇస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే నాకు తెలియకుండా నేను నా షోల్డర్స్ ముందుకు పెడుతున్నా.
అని. అంటే నేను అంటే రాత్రుళ్ళు ఫీడ్ ఇచ్చి పొజిషన్ సరిగ్గా పెట్టుకోకనో, లేకపోతే ఏమైందో ఏమో నాకు తెలీదు. ఐ రియలీ హ్యావ్ టు వర్క్ ఆన్ థాట్. సో, అది దీనికి ఆమె ఫుడ్ తీసుకొని, కలుపుకొని వెళ్ళిపోతది తినిపియడానికి. సో, అది అవ్వగానే నేను కుకింగ్ స్టార్ట్ చేసేస్తా అనమాట. సో, అది ఇలా ఉంటది పరిస్థితి పిల్లలతో ఇంట్లో. అందరైతే ముగ్గురు, నలుగురు పిల్లల్ని గానీ ఎట్లా మేనేజ్ చేస్తారో అనిపిస్తది నాకైతే అప్పుడప్పుడు. అంటే ఇట్లా నేనయ్యుంటే ప్లీజ్ పోయేదాన్ని పైకి. నా జోలికి రాకండి ఎవరు అని. నాకిప్పుడే అట్లా అనిపిస్తుంటది. అమ్మా! అందరు నన్ను సతాయిస్తున్నారు ఇంట్లో అని. యాహ్! ఎక్కువ మంది పిల్లలతో జనాలు ఎట్లా హ్యాండిల్ చేస్తారో ఏమో! ఎనీవేస్ నేనైతే కుకింగ్ స్టార్ట్ చేసేసినాననమాట. దాన్నక్కడ వంట తట్టు పైన కూర్చొని ఐ స్టార్టెడ్ మై వర్క్ అండ్ ఆమె వర్క్ చేసుకుంటుంది అక్కడ వెనకాల. ఆహ్, ఇది బానే ఉంటది మా నిలయ కేర్‌టేకర్‌తో. జస్ట్ ఏంటి అంటే షీ నోస్ అనమాట. లైక్ ఏమంటారు, ఐ కాంట్ డిపెండ్ ఆన్ హర్ ఫర్ ఎవ్రీథింగ్ అన్నట్టు. సో, అది కూడా జస్ట్ ఒక 10, 15 నిమిషాలే ఉండి మిగిలిన టైం అంతా నా దగ్గరకొచ్చేస్తా ఉంటది. యాహ్! అది. సో, నేనైతే కుకింగ్ స్టార్ట్ చేసేసిన. చికెన్ ఫ్రై లాగా చేస్తున్నా కొంచెం దగ్గరికి. అండ్ ఆ తర్వాత ఇక్కడ ఇగో మా ఈశాన్‌కి క్లాస్ ఉంటదనమాట, రైటింగ్ క్లాస్. సో, ఫాస్ట్‌గా వాడికి పెట్టేసి నేను రైస్ తినకుండా ఇది పెట్టుకున్నా. అండ్ వాడు రైటింగ్ క్లాస్‌కెళ్ళిండు, వచ్చిండు. ఇప్పుడేమో దీనికెళ్తున్నాడు, ఏంటి స్కేటింగ్ క్లాస్‌కెళ్తున్నాడు. వాడికి రైటింగ్ క్లాస్‌కి, స్కేటింగ్ క్లాస్‌కి మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఉంటది. అప్పుడు నేను పని చేసుకున్నా. అండ్ ఈ గ్యాప్‌లో నిలయ తినేసి పడుకుంది కూడా. సో, నాకు వాయిస్ ఓవర్స్‌కి కొంచెం టైం దొరుకుతదనమాట. లేకపోతే కష్టము. ఇలా డోర్ ఓపెన్ ఉంది అన్నది ఎప్పుడు చూసుకుంటూ ఉండాలి దీంతో. కొంచెం గ్యాప్ దొరికినా పారిపోతుంటది. సో, ఈవినింగ్ వరకు నేను ఇట్లా పని చేస్తూనే ఉన్నా అనమాట. ఇంకా ఆల్మోస్ట్ నైట్ డిన్నర్ అయిన తర్వాత ఇది షూట్ చేసినుండే నేను. సో, ఐ రియలీ వాంటెడ్ టు టెల్ యూ గైస్ అ కపుల్ ఆఫ్ థింగ్స్. డిన్నర్ కాలేదు. డిన్నర్ కన్నా ముందు షూట్ చేసిన ఇది. నేనసలు కంప్లీట్‌గా పార్లర్‌కి ఎళ్ళడం మానేసినా అనమాట. లెట్ ఇట్ బీ ఫర్ ఎనీథింగ్ నేనసలు పార్లర్‌కెళ్ళట్లేదు. ఐ షుడ్ గో ఫర్ పెడిక్యూర్స్ దో. కొన్ని సార్లు నేను చెప్పులేసుకోకుండా నడవడము అలా చేస్తున్నా గదా! అంటే గిరి ప్రదక్షిణ అట్లా. సో, నా కాళ్ళు బాగా పాడైనాయి. బట్ నేను ఎళ్ళట్లే అనమాట. సో, వాట్ ఐ వాంటెడ్ టు టెల్ వాస్ నేను అన్నీ ఇంట్లోనే చేస్తా. నేను ఎక్కువ ఏం చేయను. ఏహెచ్ఏ, బీహెచ్ఏ ఇట్లా బేసిక్ స్టఫ్ చేస్తా అనమాట. నేనసలు ఫేస్ మాస్క్ ఏసుకోవడం మీరెప్పుడు చూసుండరు. దిస్ ఈస్ అ వెరీ రీసెంట్ పర్చేస్ ఫ్రమ్ డాట్-ఇన్‌కి. ఇది వీళ్ళ గ్లో ఫేస్ మాస్క్. సో, ఇదేంటంటే స్కిన్‌ని అస్సలు డ్రై చేయదు అండ్ చాలా ఈజీగా వచ్చేస్తదనమాట. యూ డోంట్ హ్యావ్ టు రబ్ అ లాట్ ఆన్ ఫర్ యువర్ స్కిన్. అయితే ఇదేంటి అంటే జస్ట్ మనం పెట్టుకొని ఇది ఫేస్ పైన కొంచెం డ్రై అయిన తర్వాత తీసేయాలి. మీలో ఎవరైనా ఎక్స్‌ట్రీమ్‌లీ డ్రై స్కిన్ ఉందనుకోండి మీకు, అప్పుడు యూ కెన్ యూజ్ దిస్. అంటే యూజువల్లీ మనకి అంటే నేను వాడిన ఫేస్ మాస్క్స్ అన్నీ ఆయిలీ స్కిన్‌కి బావుంటాయనమాట. అంటే ఆయిలీ స్కిన్ ఎక్స్ట్రా ఆయిల్ అంతా తీసేసి అండ్ స్కిన్‌ని కొంచెం ఏమంటారు స్క్వీకీ క్లీన్ లాగా చేస్తది. ఇది అలా కాదు. ఇది కొంచెం హైడ్రేట్ చేస్తది. బట్ అలాగే కొంచెం ప్లంప్ చేస్తది. కొంచెం బ్రైటన్ చేస్తది. ఇలా ఉంటదనమాట. ఇది క్లే మాస్కే ఇది. బట్ ఇట్ ఈస్ వెరీ నైస్. సో, ఇఫ్ యూ ఆర్ లుకింగ్ అండ్ ఇట్స్ నాట్ ఎక్స్‌పెన్సివ్ ఆల్సో. ఇట్స్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ. నాకైతే 300, 350కి వచ్చినట్టుంది ఆఫర్‌లో. సో, యాహ్! ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ ఎనీ ఫేస్ మాస్క్ దట్ ఈస్ నాట్ ఎక్స్‌ట్రీమ్‌లీ డ్రైయింగ్ అండ్ మీది ఒకవేళ డ్రై స్కిన్ అయితే మాత్రం చాలా బాగా వర్క్ అవుతది. ఆయిలీ స్కిన్ పీపుల్‌కి నేను చెప్పలేను. బికాజ్ దట్ ఈస్ నాట్ మై స్కిన్ టైప్. సో, ఐ డోంట్ నో హౌ యువర్ స్కిన్ విల్ రియాక్ట్ టు సంథింగ్ లైక్ దిస్. సో, నేను ఫేషియల్స్ కానీ, క్లీనప్స్ కానీ ఇవేమీ చేయను కాబట్టి వన్స్ ఇన్ ఎ వైల్ ఐ డూ టేక్ కేర్ ఆఫ్ మై స్కిన్ అండ్ ఐ థింక్ దట్ గోస్ అ లాంగ్ వే. అంటే రెగ్యులర్‌గా మనం సీరమ్స్ గానీ, ఎక్స్‌ఫోలియేటర్స్ గానీ ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటే స్కిన్ మంచి కండిషన్‌లో ఉంటది. అండ్ ఆల్సో కొల్లజన్ ఆల్సో హెల్ప్స్ లైక్ రియలీ హెల్ప్స్. సో, ఇది అలా పెట్టేసాను. అవి పెట్టేసిన తర్వాత మీకు చెప్తున్నా అనమాట. ఇక్కడ నాకు ఆకలేస్తుంది ఫుల్లు అండ్ నాకు డేట్ వచ్చినుండే అనమాట. సో, నేను వంట చేయను అని చెప్పేసి ఇలా ఉంది పరిస్థితి. అంటే ఇది నేను అది పెట్టే లోపల నిలియ ఈ షెల్ఫ్ అంతా ఖాళీ చేసేసింది. మా కేర్‌టేకర్ లేదనమాట. సో, చక్రి ఇక్కడికొచ్చి పెట్టు లోపల పెట్టేసేయి, అవన్నీ నువ్వే నా కింద పడేసింది లోపల పెట్టేసేయి అని అన్నాడు. దానికి లోపల పెట్టే అన్నది మంచిగా అర్థమవుతుందనమాట. దట్ షీ హావ్ టు పుట్ ఇట్ అని. బట్ వాట్ షీ ఎక్స్‌పెక్ట్స్ అన్నది చూడండి ఇక్కడ. అది లోపల పెట్టి అప్రిషియేషన్ కావాలి. ఏంది మొత్తం పడేసి అది ఒక్కటి పెట్టినా కూడా. అట్లా ప్రతిదానికి అప్రిషియేషన్ కోరుకుంటుందనమాట. దట్ ఈస్ హౌ యూ షుడ్ నో యువర్ సెల్ఫ్ వర్త్. ఖరాబ్ మనమే చేసినా సరే దాన్ని రిపేర్ చేస్తున్నామంటే యూ హ్యావ్ టు నీడ్ అప్లాజ్.
మీలో ఎవరికైనా పేపర్ బోట్ అన్న కంపెనీ తెలుసా? చక్రికి పేపర్ బోట్‌లో జ్యూసెస్ అవి కొన్ని నచ్చుతాయనమాట. ఇది మింట్ మొయిటో అనుకుంటా. అండ్ మేమది మంచిగా మాస్టర్ షెఫ్ బెట్టుకొని చక్రి ఒక హాఫ్ తాగి నాకిస్తుండే. అయితే ఈ మధ్యన డైజెస్టివ్ ఇష్యూస్ ఉంటే మేము ఇట్లాంటివి తాగుతున్నాం. మింట్ మొయిటో, ప్లెయిన్ సోడా, డయట్ కోక్ ఇవి షుగర్ ఫ్రీ వెర్షన్స్ కదా! సో, బావున్నాయనమాట సమ్మర్స్‌కి. సో, ఐయామ్ జస్ట్ లెట్టింగ్ యూ నో. హలో! చక్రి బయట మ్యాచ్ చూస్తుండు. సో ఒకవేళ మీకు సడన్గా అరుపులు వినిపిస్తే జస్ట్ దట్ హీస్ షౌటింగ్. అండ్ యా, సో ఎక్కడి వరకు వచ్చింది అంటే ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ సిన్స్ మార్నింగ్. మీకు చూపిస్తూనే ఉన్నా కదా, ఐ వాజ్ డూయింగ్ అ లాట్ ఆఫ్ స్టఫ్. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, వాట్ డిడ్ ఐ డూ టుడే? ఇవాళ నాకు మొత్తం త్రీ థింగ్స్ ఉండే అనుకుంటా. సో ఫస్ట్ వన్ వాజ్ ఐ అప్లోడెడ్ టుడేస్ బ్లాగ్. Second thing is the thumbnail for jewelry is ready, and then the third thing is jewelry video is almost done. Like I'm still working on this, but it's almost done anamata. So repu dini approval ki pampali, but yeah, it's done. Had to upload the reel, nenu adi chesesna, and the response is also very nice. So yeah, I'm pretty happy with that. And ippudu vachesi I'm just like switching off my water. Good 3 liters water కూడా తాగేసిన. నేను ఇక్కడ మీకు మైక్రో నీడ్లింగ్ నేను ఎట్లా చేస్తున్నానో చెప్తున్నాను. సో మైక్రో నీడ్లింగ్ ఎప్పుడు చేసినా సరే మీరు ఒక డివైస్ని శానిటైజ్ చేసుకోండి. నేను ఈ మైక్రో నీడిల్ అమెజాన్లో తెప్పించినట్టున్నాను. దీంతో పాటు మనకి ఒక శానిటైజింగ్ స్ప్రే వస్తుంది. సో మైక్రో నీడ్లింగ్ ఎప్పుడు చేసినా సరే దానివల్ల ఏమవుతుందంటే మన స్కిన్కి దెబ్బ తాకినట్టు అవుతుంది అనమాట. సో న్యాచురల్గానే మన సిస్టమ్ దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి అక్కడికి కొత్త సెల్స్ పంపిస్తుంది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అంటే మనము హోల్స్ లాగా క్రియేట్ చేస్తాం దాని లోపలికి, కాబట్టి మన సీరం అనేది మంచిగా పెనిట్రేట్ అవుతుంది అనమాట. సో మీరు ఒకవేళ మైక్రో నీడ్లింగ్ యూజ్ చేస్తే దీన్ని స్ట్రేట్గా మాత్రమే యూజ్ చేయాలి. అసలు రౌండ్ మోషన్స్ యూజ్ చేయొద్దు. సో స్ట్రేట్ లైన్ అండ్ దెన్ వర్టికల్ లైన్ అండ్ హారిజాంటల్ లైన్ అలా యూజ్ చేయాలన్నమాట. సో నేను హెయిర్ సిరం కోసం యూజ్ చేస్తున్నా కాబట్టి ఇట్లా యూజ్ చేస్తున్నా. దీని తర్వాత నేను ఆర్డినరీ వాళ్ళది హెయిర్ సిరం పెట్టి మంచిగా మసాజ్ చేస్తున్నాను అనమాట దాని లోపలికి. అండ్ ఇది వీక్కి ఒక 2 times చేస్తాను నేను అంతే. దాని తర్వాత నేను మీకు ఇది ఆల్రెడీ చూపించినాను. ఇది లారియల్ వాళ్ళది నైట్ రిపేర్ క్రీమ్ అనమాట. సో నేను ఇది కొంచెం తీసుకుంటాను. నేను చెప్పా కదా, రేపు మేము మా బర్త్డే కోసం మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. సో అందుకోసం అని చెప్పేసి ఐఎమ్ జస్ట్ డూయింగ్ అ బిట్ ఆఫ్ థింగ్స్ దట్ హెల్ప్స్ మీ టు కీప్ మై హెయిర్. నా జుట్టు చాలా ఫ్రిజీ ఉంటుంది అనమాట. సో కొంచెం బిహేవ్ చేస్తుంది నా హెయిర్ అంతే. సో ఇది ఇలా రాత్రి పెట్టేసి ఐ స్లీప్ ఇన్ ద నైట్ అండ్ నెక్స్ట్ డే నేను తలస్నానం చేస్తాను. యాక్చువల్లీ తలస్నానం చేయకపోయినా సరే ఎక్స్ట్రీమ్లీ ఫ్రిజీ హెయిర్ ఉంటే బాగానే ఉంటుంది అనమాట ఇది. సో యా, దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు షేర్ వాట్ ఐ డూ టు మై హెయిర్ అని చెప్పేసి. ఇట్లనే మీరు ఇంకా ఇట్లా కర్లీ హెయిర్ చాలా ఫ్రిజీ ఉంది, డీప్ కండిషనర్ కూడా ఇట్లా పెట్టుకొని రాత్రి పడుకొని నెక్స్ట్ డే తలస్నానం చేసినా బాగానే ఉంటుందంట. నేను ఇది ఆన్లైన్లో చూసిన చాలామంది చేయడము. బట్ నేనైతే జస్ట్ ఇట్లా సింపుల్గా నా ఈ నైట్ రిపేర్ క్రీమ్ పెట్టేసి ఐ జస్ట్ లీవ్ ఇట్ ఫర్ ద నైట్ అనమాట. సో యా, ఐ ఆల్సో ఆయిల్ మై హెయిర్. అది నేను ఎప్పుడు ఇక్కడ చూపించనట్టున్నాను. నేను సీక్రెట్ హెయిర్ ఆయిల్ ఉంటుంది కదా, అది యూజ్ చేస్తాను. దానివల్ల హెయిర్ ఫాల్ చాలా వరకు తగ్గిందని చెప్పొచ్చు. బట్ నేను ఆయిలింగ్ అంత ఎక్కువ ప్రిఫర్ చేయను. చేస్తా, బట్ లైక్ మేబీ వీక్లీ వన్స్ అంతే. అండ్ నేను ఇక్కడ నాకు కొల్లెజిన్ ఎవరో చెప్పారు ఎట్లా యూజ్ చేయాలి అని. నేను ఈ కొల్లెజిన్ యూజ్ చేస్తున్నాను అండ్ ఐ రియలీ లైక్డ్ ఇట్ అబ్బా. అంటే ఇనీషియల్గా కొంచెం నచ్చకపోయినా దాని తర్వాత ఇట్స్ ఫైన్ ఓన్లీ. సో మీరు ఎంత వాటర్ పోసుకుంటారు అన్నది మీ ఇష్టం. బట్ అందులోనే మనకు ఒక స్పూన్ వస్తుంది. ఆ స్పూన్ నిండా వాటర్ పోసుకోవాలన్నమాట మనము. స్పూన్ నిండా కొల్లెజిన్ పౌడర్ తీసుకోవాలి. దాని తర్వాత మనం ఇంకా డిపెండ్స్, మీరు ఇట్లా సమ్మర్స్ ఉంటే కోల్డ్ వాటర్, వింటర్స్ ఉంటే హాట్ వాటర్, అట్లా మీ ఇష్టం ఏదన్నా పోసుకోవచ్చు. అండ్ యూ హ్యావ్ టు మిక్స్ ఇట్ అండ్ లీవ్ ఇట్ ఫర్ అ కపుల్ ఆఫ్ మినిట్స్ అండ్ దెన్ అగైన్ మిక్స్ ఇట్ అండ్ డ్రింక్. నాకైతే ఈ కాన్సెప్ట్ నచ్చింది. ద కలర్ కొంచెం డీపెన్ అవుతుంది అండ్ ఆ మాలిక్యూల్స్ కూడా కొంచెం మంచిగా అవుతాయి అనమాట. అండ్ దెన్ నేను ఇది రాత్రి పడుకునే ముందు తాగుతున్నాను, ఎందుకంటే నా ఫ్రెండ్ అప్పుడే తాగమన్నది.
and it's really really beneficial for your skin. So that is it for this video. ఈ వీడియోకి ఇంతే. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కామెంట్. అండ్ కుదిరితే హైప్ ఆప్షన్ కనిపిస్తే హైప్ చేయండి. బాయ్ బాయ్, సీ యూ టుమారో.